బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఇది వచ్చేసి ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేశాను. ఎక్కడికంటే యూసఫ్ కూడా ఇక్కడ చూపిస్తుంది బాస్. 90 రూపీస్ అనమాట, 90 రూపాయలు. ఎరగడ్డ ఉంటుంది ఎక్కడో మొత్తానికి, సరే క్లారిటీ లేదు. అండ్ ఈరోజు చూద్దాం, టైం వచ్చేసి 10 గంటలకు వస్తుంది. ఈరోజు శనివారం. అండ్ ఈరోజు అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు. శనివారం ఆదివారం పెద్దగా రైడ్స్ లేకపోవచ్చు అనుకుంటున్నా, చూద్దాం. అయినా సరే ఖర్చుకు వచ్చిన బెస్టే కదా. కస్టమర్ వచ్చేసి జస్ట్ 650 మీటర్ల దూరంలో ఉన్నాడు బాస్. సనత్ నగరా? సో 9 కిలోమీటర్స్ చూపిస్తుంది, 21 మినిట్. ఇప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన అమౌంట్ వచ్చేసి 82 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసినాము. 80 రూపీస్ మనం స్టూడెంట్ ఎర్నింగ్స్ అనమాట ఫస్ట్ ఆర్డర్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఉన్నాం బాస్, ఎర్రగడ్డ ఏరియాలో ఉన్నాం. ఇక్కడి నుంచి సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ చాలా వస్తున్నాయి. 80 వాడు చూడు 3 కిలోమీటర్లు పోవాలంట. 3 కిలోమీటర్లు పోయి పికప్ చేసుకుని 9 కిలోమీటర్ డ్రాప్ చేయాలంట. ఏంద్రా బాబు 3 కిలోమీటర్లు పోవాలా? నువ్వు ఏందన్నా ఇది మరీ ర్యాప్లో మామ, నువ్వు మరీ దారుణం చేస్తున్నావు నువ్వు స్వామి. హలో, 30 రూపాయలు ఇస్తారంట. చూద్దాం, ఇంకా ఏమైనా మంచి ఆర్డర్ పడితే యాక్సెప్ట్ చేద్దాం. సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ వచ్చేసి 650 మీటర్ల దూరం ఉన్నాడు. కొత్త కూడా అంట. 105 రూపాయలు ఎంత చూపించింది బాస్ మా సెకండ్ ఆర్డర్. ఓకే, సో క్యాష్ ఇప్పుడైతే 112 క్యాష్ అయితే అతను 120 ఇచ్చాడు. సూపర్. వారి కుటుంబ సభ్యులకు ఐశ్వర్య ఇదంతా చూడు అట్లా అనమాట. సో 189 రూపీస్ బాస్. 2 డైనింగ్స్ 2 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఇది, రాముడి గుడి. ఇది చాలా పెద్ద టెంపుల్, బాగున్నట్టుగా ఉంది. సర్చ్ వేది కూడా ఇద్దాం బాస్. ఇక్కడ ఏమి వాళ్ళ దగ్గర కొత్త కూడా కొండపూర్ దగ్గర ఉంటుంది. సో గైస్, ఇంకా 3వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు మనము కొండపూర్ ఏరియాలో ఉన్నాము. కస్టమర్ వచ్చేసి జస్ట్ 350 మీటర్ల దూరం ఉన్నారు. మణికొండ అని చూపించింది బాస్. 100 రూపాయలు అంట కరెక్ట్గా. సో వెళ్ళాం, పికప్ చేస్తున్నాం. ఇది మన 3వ ఆర్డర్. పదకొండు కిలోమీటర్ చూపిస్తుంది నుంచి. పదకొండు కిలోమీటర్లు 23 నిమిషాలు. ఇప్పుడైతే 105 రూపీస్ టుడే ఆర్డర్ ఎండింగ్స్ అనమాట. అయితే 105 క్యాష్ కార్డ్ చేసుకుంటే 100 రూపాయలు అయితే మనకు వచ్చేసింది. సో మొత్తం వచ్చేసి 3 ఆర్డర్లు కంప్లీట్ అయ్యేది 291 రూపాయలు బాస్. 291 3 ఆర్డర్లు కంప్లీట్. ఇప్పుడు మనం మణికొండ ఏరియా ఉన్నామయ్యా. మణికొండ ఏరియాలో బాస్. ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. 800 రూపాయలు అంట. వికారాబాద్ అని బేస్ చూపించింది. సో మరి పార్సల్ అంట భయ, అసలు అది ఏ పార్సల్ వేస్తే చూద్దాం. మరి 800 రూపాయలు. సో వికారాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ పార్సల్ పడవు కదా, అంటే చేవెళ్ళ నుంచి పడవచ్చు అనుకుంటున్నా. మళ్ళీ చేవెళ్ళకి వస్తే అక్కడ నుంచి పడ చూద్దాం. మరి అసలు పార్సల్ అంటే ఏం పార్సల్ అసలు చూద్దాం. అది నీ కళ్ళకు లక్ష సరిపోదయ్యా, అసలు ఏం పార్సల్ ఏంటో అది. షాగయ్య 813 రూపాయలు అంట. పార్సలు ఎక్కడికంటే 60 కిలోమీటర్ చూపిస్తుందన్న. ఓ నాయన, ఎక్కడ ఒట్టినాలుపల్లె ఇంత దాటుకొని కొత్తపల్లి, హుస్సేన్పూరి, వికారాబాద్ దగ్గర దాదాపుగా మన్నెగూడ 60 కిలోమీటర్ చూపిస్తున్నాను. ఎక్కడంటే మిర్జాపూర్ అంట. మిర్జాపూరా? సరే వెళ్దాం పని కారణంగా. అమ్మా రిటర్న్ ఆర్డర్ లేవు కానీ ముందు చూద్దాం ప్రశాంతంగా. 60 కిలోమీటర్లు కరెక్ట్గా గంట 40 నిమిషాలు చూపిస్తుంది బాస్. సో 6:30కి వెళ్ళిపోవచ్చు. కళ్ళకు లక్ష సరిపోదయ్యా.
13 రూపాయలు అయితే అతను 1000 రూపాయలు ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే చాలా దూరంలో ఉన్నామయ్యా. ఇక్కడ నుంచి కరెక్ట్గా హైటెక్ సిటీకి 55 కిలోమీటర్లు చూపిస్తుంది. సో ఈరోజు వచ్చేసి 4 ఆర్డర్లు కంప్లీటెడ్. సారీ, 1104 రూపాయలు బాస్ ఈరోజు టుడే ఎర్నింగ్స్ అనమాట. ఎగ్జాక్ట్ 4 ఆర్డర్లు కంప్లీట్, 1104 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు చూపిస్తుంది హైదరాబాద్. ఇక్కడ నుంచి తాండూరు వచ్చేసి 55 కిలోమీటర్లు చూపిస్తుంది. తాండూరు దగ్గర అన్నమాట దాదాపుగా. చూద్దాం మరి ఇక్కడి నుంచి వెళ్దాం. సో ఇక్కడ నుంచి ముందు మెయిన్ రోడ్ ఎక్కితే కానీ అది మళ్ళీ 200 ఎక్స్ట్రా అవుతుంది పాపము. అంటే ఇక్కడ నుంచి ఖాళీగా పోయేవారు. ఇప్పుడైతే 5వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. చిలుకూరు బాలాజీ రోడ్ ఇక్కడే ఉన్నాను. ఇక్కడ నుంచి 1.1 కిలోమీటర్ దూరం ఉన్నారు కస్టమర్. సో ఎక్కడ 230 రూపాయలు 250 రూపాయలు చూపించింది భయ్యా. ఇంకొకటి ఏంటంటే మనం అంత లాంగ్ వెళ్ళాం కదా, చాలా అన్యాయం జరిగింది ఈరోజు నాకు. ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు 100 రూపాయలు ఒక పెద్ద ఆయన ఇచ్చాడు అండ్ ఇంకొక అతను 70 రూపాయలు ఇచ్చాడు. సో ఇప్పుడైతే 230 250 రూపాయలు ఎంతో పోయాయి. ఇది సరిగ్గా చూడలేదు, చూద్దాం. సో మొత్తానికి ఈరోజు నక్కతో ఏదో అన్నట్టు చూడు సామెత బాగానే ఉంది, ఒప్పుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడైతే ఇంకా 5వ ఆర్డర్ ఇది. ఏంది భయ ఇన్ని ఆగినాయి వరుసగా, లైన్గా ఆగినాయి. ఇప్పుడైతే 26 కిలోమీటర్ చూపిస్తుంది, 56 నిమిషాలు. ఓకే, 26 కిలోమీటర్లు 56 నిమిషాలు. బీకే గూడ అంట, సంజీవ్ రెడ్డి నగర్. ఓకే, నో ప్రాబ్లం. ఇది మన 5వ ఆర్డర్. ఇది ఏదో కొంచెం హ్యాపీగా ఉన్నట్టుగా బాస్. ఇక్కడే ఒకసారి ఇచ్చాను అనమాట. సో 50 నిమిషాలు పడుతుంది కరెక్ట్గా. సో గైస్ ఇప్పుడైతే 255 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ చేశాను. సో ఈరోజు వచ్చేసి అమౌంట్ మనం ఎంత అమౌంట్ ఎన్ని చేసామంటే మీకు గుర్తున్న బాస్ 1339 బాస్. ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ అయినాయి అంటే 5 ఆర్డర్లు కంప్లీట్ అన్నమాట. అది రీలోడ్లే తొక్క ఈ జియో వాడు అసలు సిమ్ నెట్వర్క్ పాడరాదు. 5 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి, 1339 బాస్. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఉన్నాం. 1339 అది బాస్ విషయం. సో ఇంకొక ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం మరి.